నేటి వాగ్దానంగా యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనంలో, గొర్రెల కాపరులు వలె ఆయన తన మందను మేపును. మందను కాసేటువంటి కాపరులు వాటి మందను ఎంత జాగ్రత్తగా కాపాడుతారో అంతకంటే గొప్పగా నేను మిమ్మల్ని కాపాడువాడును. మీరు నా ప్రజలై ఉన్నారు, నేను మీకు దేవుడినై ఉన్నాను. మిమ్మల్ని కాపాడుట, మిమ్మల్ని నడిపించుట, మీ గాయములు కట్టుట, మీకున్న దుఃఖమును సంతోషంగా మార్చే విషయంలో ఆయన శ్రద్ధ వహించి కాపరిగా మన పక్షంగా ఉండి నడిపిస్తానన్నాడు. ఎంత గొప్ప విషయం ఇది. 23వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని. అవును, నిజమే, మన కాపరి ఆయన. మనకు లేమి కలగకుండా కాపాడువాడు ఆయనే. ఈ లోకంలో అనేక విధాలైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అవి ఏ పరిస్థితి అయినా సరే నీకు ఏ లేమి లేకుండా నీ కుటుంబాన్ని, నీ ఇంటిని కాపాడగల శక్తిమంతుడు ఆయన. పరిస్థితులు చూసినప్పుడు భయం వేయచ్చు, కృంగిపోవచ్చు, ఇబ్బంది పడవచ్చు, అనేక రకాలైనటువంటి సందేహాలు మీలో కలగవచ్చు. వీటిని నేను జయించగలనా? ఈ శోధన నాకెందుకు రావాలి? ఈ పరిస్థితులు నేనెందుకు ఎదుర్కొన్నాను? నేను ఊహించడం నాకు ఎదురవుతున్నాయే. అలాంటప్పుడు మన కాపురైన దేవునికి ప్రార్థన చేయండి. దేవా, నువ్వు మా కాపురు అని వాగ్దానం చేసావుగా, మా జీవిత భారాన్ని నీ మీద మోపుతున్నాను, నీ సహాయం కావాలని వేడుకోండి. 100వ కీర్తన 2-3 వచనాల్లో మనం ఆయన మేపు గొర్రెలము, మనం ఆయన ప్రజలము అని రాయబడింది. నిజమే, మనం ఆయన ప్రజలం. ఆయన మన కాపురిగా ఉన్నాడు. కీర్తన 95:6 వచనం, కీర్తన 96:5 వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయంలో తను తాను కాపరిగా ఆయనే ప్రత్యక్షపరుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. నిజమే, కాపరులు ఏం చేస్తారో ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా న్యూజిలాండ్ గురించి మీరు ఆలోచించినా వెళ్ళినా అక్కడ మీకు గొర్రెలు ఎక్కువ కనిపిస్తాయి. ఆ గొర్రెల కాపరులు ఏం చేస్తారు, వాటిని ఏ విధంగా నడిపిస్తారు, ఏ విధంగా వాటిని కాపాడుతారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, వాటికి ఏ గాయం తగలకుండా, వాతావరణం వల్ల అవి అనారోగ్యం పాలు కాకుండా, అది వర్షాకాలం కావచ్చు, శీతాకాలం కావచ్చు, మరి సమ్మర్ కావచ్చు, వాటికి భద్రపరిచేటువంటి సిస్టాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. అవి ఆరోగ్యకరంగా ఉండాలని, వాటికి పుట్టిన పిల్లలు ఎంతో జాగ్రత్తగా కాపాడబడాలని. అడవి జంతువులు, అడవి మృగాలు వాటి మీద దాడి చేయకుండా, తోడేళ్లు, నక్కలు, ఇక పులులు, సింహాలు, క్రూర మృగాలన్నీ ఇలాంటి వాటి కొరకు ఎగబడుతూ ఉంటాయి. కానీ వాటి బారిన పడకుండా తప్పించడానికి ఎన్నో విధాలుగా వాటి చుట్టూ ఫెన్సింగ్ వేస్తాడు. వారి మందను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. ఇట్టి క్రూర మృగాల బారిన పడకుండా తప్పించడానికి, వాతావరణ బారిన పడి అవి నశించిపోకుండా తప్పించి కాపాడడానికి, వ్యాధులు, రోగాలు, వైరస్లు వాటికి ముట్టకుండా వాటి నుండి కూడా వాటిని బయటపడే విధంగా పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. కొన్ని దేశాల్లో ఆ ఈగల్లాంటివి కొన్ని వాటి ముక్కుల్లోనూ వాటి చెవుల్లోనూ ప్రవేశించి గుడ్లు పెట్టేస్తాయి. ఆ గుడ్లు కొద్ది రోజులు అయిన తర్వాత ఎదిగి పిల్లలుగా మారి అవి వాటి మెదడులో ప్రవేశించి, గొర్రెల మెదడులో ప్రవేశించి విపరీతమైన బాధ, వేదన కలుగు చేస్తే గనుక ఆ బాధ తట్టుకోలేక కొన్ని గొర్రెలు తలను బండకేసి కొట్టుకుంటాయంట. చెట్టుకో దేనికో కొట్టుకొని నొప్పి తట్టుకోలేక, తలనొప్పి తట్టుకోలేని వారు చాలా మంది ఉంటుంటారు. అలాంటి పరిస్థితి రాకుండా ఏ కాలంలో అయితే ఇటువంటి ఈగల్ లాంటివి, ఈ కీటకాలు వాటి చెవుల్లోకి, ముక్కుల్లో ప్రవేశించే కాలం వచ్చిందని తెలియగానే ముందుగానే గొర్రెల కాపరి వాటి తల మీద నూనె పోస్తాడంట. ఆ గొర్రెల తల మీద నూనె రాసి వదిలేస్తాడు. మేత మేడకి వెళ్ళిన గొర్రెల మీద దాడి చేయడానికి వచ్చిన ఈగల మంద, ఆ కీటకాలు ఈ ఆయిల్కి తగిలినప్పుడు అవి ఎగరలేవు. ఎప్పుడైతే ఆముదం లాంటిది కానీ పెద్ద ఆయిల్ కానీ అంటితే ఈగలు ఎగరడానికి వాటి రెక్కలు సహకరించవు, పడి చచ్చిపోతాయి. కొద్ది నిమిషాల తర్వాత కింద రాలిపోతాయి. అవి రాకుండా కాపరి జాగ్రత్త పడుతున్నాడు. భక్తులైన దావీదంటాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా శత్రువులు ఎదుట నీవు బలను సిద్ధపరిచి ఉన్నావు. కీడు రాకుండా కాపాడువాడు, నడిపించువాడు. ఆయన మాటకు మనం విధేయులైతే అనేక విధాలైన ఆశీర్వాదాలు ప్రభు మన కొరకు ఏర్పాటు చేశాడు. ముందుగా ఆత్మీయంగా మనం బాగుపడతాం. మనశ్శాంతి, సమాధానాన్ని ప్రభు దయచేస్తాడు. మీలో ఉన్న కలవరాలు, భయాలు తొలగిస్తాడు. నా కాపరి ప్రభు యేసే, ఆయన నాకు తోడై ఉన్నాడు, నన్ను బలపరచువాడు ఆయనే అని చెప్పి విశ్వాసంతో ముందుకు సాగండి. ఒకవేళ మందను కాసి కాపరి అగ్ని మండుతున్నప్పుడే దూకి వెళ్ళాడనుకోండి, మంద ఏం చేస్తాయి తెలుసా? ముందుగా నా కాపురు వెళ్ళాడు కాబట్టి అది మంటని తెలిసిన, అగ్ని అని తెలిసిన, నా కాపురు ముందెళ్తే నేను ఎందుకు వెళ్ళకూడదు, ఆయనే కాపాడుతాడులే అని ఆయన మీద భారం మోపి ఆయన వెళ్ళిన బాటలోనే వెళ్తాయి. అతను కావాలని మంటను దూకి వెళ్తున్నాడు చూడండి. ఆయన వెనక గొర్రెలు కూడా ఒకదాని తర్వాత ఒకటి మా కాపురు వెంటే మేము వెళ్తామని ఒకదాని తర్వాత ఒకటి దూక్కుంటూ వెళ్తున్నాయి. అంటే దీని అర్థం మంటలోకి తీసుకెళ్తాడని కాదు. ఆ కాపరిని నమ్మాయి,
ఆ విధంగా నువ్వు దేవుని నమ్ముచున్నావా? దేవుని మీద విశ్వాసము, నమ్మిక నీకు ఉన్నట్లయితే అగ్ని వంటి శ్రమలు వచ్చిన నేను కాపాడువాడు ఆయనే. నిలబెట్టువాడు. మీ కుటుంబాలను తప్పనిసరిగా ఆశీర్వదించి దీవించగల శక్తిమంతుడైన దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. శ్రమలను చూసి భయపడొద్దు. ఇబ్బందులు, పరిస్థితులు చూసి కురిగిపోవద్దు. మీ భారం దేవుని మీద మోపి ప్రార్థన చేస్తుండగా మన కాపరైన ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఒక చిన్న కీర్తన పాడుకుందాం పిల్లరా. మంచి కాపరి నా ప్రభు యేసే. పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా, శాంతి జలాల చెంత అడుగు వేయగా, పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా, శాంతి జలాల చెంత అడుగు వేయగా, చేయి విడువక తోడు నిలచును, చేయి విడువక తోడు నిలచును, నీతి మార్గమందు మమ్ము నడువజేయును, నీతి మార్గమందు మమ్ము నడువజేయును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. ఇంతవరకు వాగ్దానం విన్నాం. ఓ కీర్తన కూడా మన మంచి కాపరి గురించి పాడాం. ఈ సమయంలో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేద్దాం. ప్రభా, మా మంచి కాపరు నీవే. అయితే ఆ మంచి కాపరికి నువ్వు మంచి గొర్రెగా నువ్వు ఉంటున్నావా? ఆ మంచి కాపరైన దేవునికి నువ్వు లోబడే మనసు నువ్వు కలిగి ఉన్నావా? అయితే నీ కుటుంబానికి అది దీవెన, మీ జీవితాలకు అది ఆశీర్వాదం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, మందను కాయు మంచి కాపరి వలె మమ్మల్ని కాపాడువాడు, మా చుట్టూ ఫెన్సింగ్ లాగా కాపుదలుంచువాడు నీవే. నీ యందు భయభక్తులైన యోబు కుటుంబానికి అతను కలిగినంతటి కూడా కంచి వేసి కాపాడావు. ఆ కాపర్లు తమ మందను ఏ విధంగా అయితే కాపాడుతారో అంతకన్నా గొప్పగా నువ్వు కాపాడే దేవుడు అయినావు. యు ఆర్ ది సేవియర్, యు ఆర్ ది డెలివరర్, యు ఆర్ ది హీలర్. అయ్యా, నీవే మమ్మల్ని స్వస్థపరచువాడు, నీవే మమ్మల్ని విడిపించువాడు, నీవే మమ్మల్ని రక్షించువాడు. గనుక మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ ఇదిగో ఈ సమయంలో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న వారిని, వారి కుటుంబాలను, వారి పిల్లలను, యవనస్తులను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను. మీ కాపుదల్లో వారిని నడిపించండి. మీ డైరెక్షన్లో వారిని, వారి కుటుంబాలను బలపరచండి. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి, నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. మీ చిత్తం వల్ల నెరవేర్చి మహిమ పొందుకోమని, మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆకలికి సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా విని ఆమెన్ చెప్పి ఇతరులకు కూడా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోరిటీస్ ఆఫ్ ద డే. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. యాజ్ యూ ఎంటర్ టు న్యూ ఇయర్, నూతన దీవెన, నూతన హృదయం, నూతన మనసు, ప్రార్థన బలము, విశ్వాస యాత్రలో మీరు బలపరచబడాలి. మా ప్రార్థన పిల్లలు మొదలుకొని పెద్దల వరకు దీవించబడి ఆయురారోగ్యములు కలిగి జీవించటకు పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయనుగాక. ఆమేన్. మీకు వాగ్దానము ద్వితీయ దానియేలు గ్రంథము 11:32. బుక్ ఆఫ్ దానియేల్ చాప్టర్ 11:32. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. పీపుల్ దట్ డూ నో దేర్ గాడ్ షల్ బి స్ట్రాంగ్ అండ్ డూ ఎక్స్ప్లాయిట్స్. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. దేవుని బాగా తెలుసుకోండి, గొప్ప కార్యాలు పొందుకోండి, దేవుని కొరకు జీవించండి.
బలం కలిగి ఉండండి. యానివర్సరీ జరుపుకున్న వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. కీర్తన 37:22 Psalms 37:22. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు. దేవుని ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఫర్ దోస్ బ్లెస్డ్ బై ది లార్డ్ షల్ ఇన్హెరిట్ ది ల్యాండ్. దేవుని చేత మీరు దీవించబడి ఆశీర్వదించబడి మీరు భూమిని స్వతంత్రించుకుందరు. దేవుడు మీకు ఇంటిని, మీకు మీ కుటుంబానికి కావాల్సిన నివాసమును యేసు నామములో అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాలు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, అలాగే ప్లాటినం, మరి గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకునే కృప దేవుడు మీకు, దంపతులని మీకు దయచేయను గాక. ఐక్యత, ఏక మనసు, భార్య భర్తల మధ్యలో ప్రేమానురాగాలు, లవ్ అండ్ ఎఫెక్షన్ అది ఇంక్రీజ్ అవును గాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.